క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. సరే, దేవుని కృపను బట్టి ఈ రేగులగుంట గ్రామానికి దేవుడు మమ్మల్ని సురక్షితంగా నడిపించినందుకు మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే పాప పుట్టినరోజు అనగానే సంఘమంతా కూడా ఎంతో ఆసక్తిగా, మరి సేవకులు వస్తున్నారు దూరం నుండి వాక్యం వినాలి అనే మంచి మనసుతో, మీరు కూడా మరి ఆసక్తి కలిగి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఈరోజు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా చాలామంది వాక్యాలు చాలా పాస్టర్లు చెప్పే ఉంటారు. ఎందుకంటే పుట్టినరోజు కార్యక్రమాలు జరిగే ఉంటాయి, సేవకులు మీ మధ్యకు వచ్చే ఉంటారు, రాలేదా? చాలామంది వచ్చి ఉంటారు కదా, వచ్చుంటారు. చాలామంది పాస్టర్లు కూడా రకరకాల వాక్యాలు చెప్పుంటారు. మరి పాలంచ నుండి పాస్టర్ గారు దుర్గారావు గారు ఎప్పుడో వచ్చారు, దాదాపు ఒక 10-12 సంవత్సరాల క్రితం వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఏం చెబుతారో వినాలి, వినటానికి ఆసక్తిగా ఉండండి. ఏం చెప్తారు ఈ పుట్టినరోజు అంటే, ఒక మనిషి పుట్టుక గురించి ఒక 30 నిమిషాలు చెప్తాను. అదేంటి అని అంటే, నేనున్నాను అనుకోండి, నా తల్లిదండ్రులకు నేనే ఎందుకు పుట్టాలి, వారికే ఎందుకు పుట్టాలి, ఇంకెవరికైనా పుట్టొచ్చు కదండి. బాగా ధనవంతుల ఇంట్లో పుడితే బాగుండు కదా, పేదోళ్ళ ఇంట్లో మనం పుట్టడం ఏంది? పేదోళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టాలి? వేరే వాళ్ళ ఇంట్లో పుట్టొచ్చు కదా. వేరే వాళ్ళు నాకు తల్లిదండ్రులు అయితే, ఆ చిరంజీవి నాకు తండ్రి అయితే బాగుండు కదా, బాగా డబ్బు వచ్చేది. నన్ను ఎక్కడ ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టించాడు దేవుడు? అవునా? వీళ్ళే నాకు తల్లిదండ్రులు ఎందుకు అయ్యారు? వేరే వాళ్ళు తల్లిదండ్రులు అయితే బాగుండు కదా. వీళ్ళకు పాపం డబ్బు లేదు, సరిగ్గా ఏదైనా అడిగితేనేమో బైక్ కొనియరు, లేకపోతే బట్టలు కొనియరు, బంగారం కొనియరు, ఏంటో పేదరికంగా ఉన్నారు. దేవుడా నాకెందుకు ఈ తల్లిదండ్రులు ఇచ్చును, లేకపోతే నన్నే ఎందుకు పుట్టించావు అని అప్పుడప్పుడు మీకు అనిపిస్తుందా? కొంతమందికి అనిపిస్తుంది కదా, కష్టం వచ్చినప్పుడు. అనిపించినప్పుడు ఈ తల్లిదండ్రులకే నేను ఎందుకు పుట్టాను, లేదా ఈ తల్లిదండ్రులకు నేను ఈ టైంలోనే ఎందుకు పుట్టాను అన్న ఆలోచన ఎప్పుడన్నా వస్తే దానికి జవాబు ఎవరు చెప్పాలంటే, మనల్ని పుట్టించిన దేవుడు చెప్పాలి. అంతే కదండి? ఎవరు చెప్పాలి జవాబు? దేవుడే చెప్పాలి. వీళ్ళే నాకు తల్లిదండ్రులు కావాలని ఎవరు కోరుకుంటూ వచ్చారు? దేవుడు కోరుకుంటూ మీరు నేను వచ్చాం. అంతే కదండి? మనం కోరుకుంటూ వచ్చామా? మా నాన్న ఇలా ఉండాలని నేను కోరుకున్నానా? మా నాన్న కోరుకున్నాడా? పోనీ నేను ఎలా ఉండాలని చెప్పండి, నిజమేనా కాదా? మా నాన్న నేను ఇలా ఉండాలని కోరుకున్నాడా, లేకపోతే మా నాన్న ఇలా ఉంటే బాగుందని నేను కోరుకున్నానా? ఇద్దరము కూడా కోరుకోకుండా నేను ఆ తల్లిదండ్రులకే నేను పుట్టాలని ఎవరు నిర్ణయిస్తే పుట్టాం అన్నది ఆలోచిస్తే, మనము పుట్టుక గురించి కొంచెం ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, చాలా లోతుగా ఉంటుంది. ఆ విషయాలన్నీ చాలా లోతుగా ఉంటాయి. ఆ లోతైన విషయాలు కొద్ది నిమిషాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఎక్కువసేపు చెప్పను, 30 నిమిషాలే చెప్తాను. కొంచెము బైబిల్ ఉన్నవారు చదవటానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక బైబిల్ ఉన్న వారందరూ కూడా మరి చదవటానికి ప్రయత్నం చేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మీరు చదివితే నేను చెప్తాను దాని గురించి. ఆశీర్వదింపబడున మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది.
మరియు మరియు లేవి క్రమం చూడగా లేవి క్రమము చూడగా సావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. 10వ వంతు పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఇప్పుడు ఈ వచనాలనే మీరు జాగ్రత్తగా చూసి చదవండి. ఏమంటున్నాడు? అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొన లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. అనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి పితరుని గర్భంలో ఉండెను. అది లేవి ఎవరు? ఈ అబ్రహాం ఎవరు? బాగా ఆలోచిస్తే మీకు అంతా తెలుసు. ఎందుకంటే మీ అయ్యగారు మీకు చెప్పుంటాడు అనుకుంటున్నా. అబ్రహాము గారు మనకు తెలుసు, ఫస్ట్ నుండి తెలుసు. ఎందుకంటే విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాము గారు. అబ్రహాము గారు ఒక అన్యుడు. ఆ అన్యుడిని దేవుడు ఏమన్నాడంటే ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాల్లో, అయ్యా అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని ఆశీర్వదిస్తాను, నీ వలన భూమి మీద ఉన్న సమస్త వంశములను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. 1-3 వచనాల్లో ఉంటుంది అన్నమాట. అప్పుడు అబ్రహాం ఎలాంటి వాడు? విశ్వాసము లేనివాడై ఉన్నాడు. విశ్వాసము లేనివాడు అయినా కానీ విశ్వాసము కలిగి దేవుణ్ణి నమ్మి దేవుడు చూపించు దేశానికి వెళ్ళిపోయాడట. ఈ మాట ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఉంటది. చదవండి నాన్న ఒకసారి. అబ్రహాము దేవుడు పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి లోబడుతాను ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరియు ఎక్కడికి ఏ ఊరు అని అడగకుండా వెళ్ళిపోయాడట. మీకు అర్థమైందమ్మా? అబ్రహాము గారిని అన్నాడట దేవుడు, అయ్యా నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడట. ఈయన భార్యని ఎమ్మడి పెట్టుకొని ఏ ఊరు వెళ్ళాలా ప్రభువా? జగన్నాథపురం వెళ్ళాలా, రేగులగుంట వెళ్ళాలా, లేకపోతే పాలవంచ వెళ్ళాలా అని అనుకున్నానే బయలుదేరి వెళ్ళిపోతూనే ఉన్నాడట. అర్థమైందండి? విశ్వాసమును బట్టి అబ్రహాము వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాము విశ్వాసమును బట్టి తన కుమారుణ్ణి కూడా బలిచ్చాడు. కాబట్టి విశ్వాసముతో క్రియలు జరిగించాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇది మీకు అర్థమైతే అబ్రహాము కుమారుడు ఎవరు అమ్మా? బలియడానికి తీసుకుపోయిన ఆ అబ్బాయి ఎవరు? కుమారుడు ఎవరు? అబ్రహాం కుమారుడు ఇస్సాకు. కొద్ది గట్టిగా చెప్పండి, మనం మామూలుగా చెప్పుకుంటున్నాం అంతే. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు? మీకు అదే తెలియాలి. ఇప్పుడు బైబిల్ అదే చెప్తున్నా. నా తల్లిదండ్రులకు నేనే ఎందుకు పుట్టాలి, నీ తల్లిదండ్రులకు నువ్వే ఎందుకు పుట్టాలి, ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్న పాప ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాలి, ఇది మన అంశం. అర్థమైందా? అందుకు చెప్పాల్సి వస్తుంది పాయింట్. ఇక్కడ ఇస్సాకు కుమారుడు ఎవరు అని అంటే, ఇస్సాకు కుమారుడు అయ్యగారు చెప్తారు అంటే శ్రీమోహన్ అయ్యగారు. ఇస్సాకు కుమారుడు ఎవరండి? యాకోబు. మీకు ఇప్పుడు అర్థమైందా? అబ్రహాము కుమారుడేమో ఇస్సాకు, ఇస్సాకు కుమారుడేమో యాకోబు. యాకోబు సంతానం ఎంతమంది? యాకోబుని దేవుడు అన్నాడట, నిన్ను ఇక నుండి యాకోబు అంటే మోసగాడు, ఆ పేరు తీసేసి నిన్ను ఇశ్రాయేలు అని పిలుస్తాను, అని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. యాకోబుని అన్నాడా లేదా? అన్నాడు. అన్న తర్వాత ఎవరికి? యాకోబుకు సంతానం కలిగింది. ఆ సంతానం ఎంతమంది పిల్లలు యాకోబుకి? అయ్యగారు 12 మంది. 12 మంది, 12 గోత్రాల వారు. ఇది గుర్తుపెట్టుకోండి. యాకోబు సంతానము నుండి విడిపోయిన వారు ఎవరంటే 12 గోత్రాల వారు.
12 మంది సంతానం. మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ 12 మంది సంతానంలో ఒక్కడు లేవి. అక్కడి నుండి యాజక ధర్మం ప్రారంభమైంది. అంటే దేవునికి ప్రత్యేకమైన సేవకుడు, యాజకుడు, యాజక ధర్మం అక్కడ స్టార్ట్ అయింది. అర్థమైందమ్మా బైబిల్? అప్పటి వరకు ఎలా ఉండేది? బలులు అర్పించేవాళ్ళు. అబ్రహాం తీసుకుపోయాడు, ఆ పర్వతం మీద ఆ గొర్రె పిల్లను బలిచ్చి పాపాలు తీసివేయండి ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు అప్పటి వరకు. ఆ తర్వాత ఏం జరిగిందంటే రాను రాను క్రమం మారింది. యాజకుడు ప్రత్యేకంగా ఉండాలి అని కోరుకున్నాడు దేవుడు. అక్కడ లేవీని యాజకుడిగా ఎన్నుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ లేవి ఎవరు అంటే పాస్టర్ గారు అని మనం ఎట్ట అంటామో అక్కడ యాజకుడు కూడా అంతే. ఈ యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి రక్తాన్ని పాప ప్రోక్షణ జరిగించేవాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. మీరు చాలా మేధావులు అనుకుంటున్నా నేను. ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే అబ్రహాము గారట, మళ్ళీ చదువుదాం. ఇప్పుడు 10వ వచనం చదవండి నాన్న. 9, 10 వచనాలు చదువుదాం. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఫిబ్రవరికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 9, 10. 9, 10 7వ అధ్యాయము. 7వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక. జాగ్రత్తగా చదవండి. అంతేగాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములు ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు చూడండి, లేవి ఎక్కడున్నాడండి? ఏదో తరము? తరాలు లెక్కించుకుందాం. నా తరం తర్వాత నా కుమారుడి తరం, నా కుమారుడి తరం తర్వాత వాళ్ళ కుమారుడి తరం. ఉందా లేదా? ఉంటుందా లేదా? చెప్పాలి. ఓకే, రైట్. ఇప్పుడు అబ్రహాము తరం తర్వాత ఇస్సాకు తరం, ఇస్సాకు తరం తర్వాత యాకోబు తరం తర్వాత 12 మంది సంతానం. 12 మంది సంతానంలో ఉన్నవాడు ఎవరు? లేవి. అంటే ఇప్పుడు ఎన్ని తరాల తర్వాత ఉన్నాడు? ఎన్ని తరాలు సంతానము ఎన్ని తరాల తర్వాత ఉన్నాడు? 4వ తరంలో ఉన్నాడు. అంతే కదండి. మొదటి వాడు అబ్రహాం అయితే, తర్వాత వాడు ఇస్సాక్ అయితే, తర్వాత వాడు యాకోబు అయితే, యాకోబుకు పుట్టిన వారిలో 12 మందిలో లేవి ఒకడు. లేవిని యాజకత్వంలోకి దేవుడు పిలిస్తే వెళ్ళాడు. యాజకుడికి మనం ఏం చేస్తాం? దశభాగం ఇస్తామా లేదా? సేవకుడికి ఏమి ఇస్తామండి? వీళ్ళెవరు ఇచ్చేటట్లు లేరు. ఇస్తున్నారండి? ఇస్తారా లేరో కూడా చెప్పట్లేదు. ఇస్తున్నారా? నేను నన్ను ఇచ్చిపోమంటున్నారా? దశమ భాగాలు ఎవరికి ఇస్తాం? మనం సేవకుడికి ఇస్తాం. ఇస్తామా లేదా? మీరు చెప్పట్లేదు. ఇస్తాం. ఇప్పుడు లేవి ఇయ్యాలి. అంతే కదండి. లేవికి ఇయ్యాలంటే 4వ తరంలో లేవి ఉన్నాడు. అబ్రహాము మొదటి తరంలో అబ్రహాం ఉన్నాడు. ఈ అబ్రహాం ఇస్తే నేను ఇచ్చిన అంటాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? మీకు అర్థమైందా? 10వ వచనం ఇప్పుడు చదవండి. 10వ వచనం ఇప్పుడు మీరు చదవండి. ఇయాలి అనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండి మా తాతగారు మా ముత్తాత ఇచ్చినప్పుడు నేను ఇచ్చినట్టే అంటాడు. అంతే కదండి. రాసుంది అంతేనా? ఏమన్నా బైబిల్ ఏమైనా తప్పుగా ఉందా లేకపోతే కరెక్ట్ గానే ఉందా? కరెక్ట్ గానే ఉంది. మా ముత్తాతకి ఇస్తే నేను ఇచ్చినట్టే దశమ భాగం అంటాడు ఆయన. బాబు నువ్వు వీటి మీద నాయన, అసలు నువ్వు ఎక్కడోడివి? అసలు ఉన్నావా? నీ పుట్టుకలు ఉన్నాయా? లేవు. అసలు ఇస్సాకే లేడు. ఒక విధంగా చూడండి ఒకసారి. ఈ మాట కూడా చూపిస్తానండి. ఆదికాండం ఎప్పుడు ఇచ్చిండో ఎవరికి ఇచ్చిండో మీకు ఇది తెలియాలి కదా. ఆదికాండము అమ్మా, బైబిల్ అందరిది విన్నానా? ఆదికాండము 14వ అధ్యాయము. ఆదికాండము 14వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుకుందామా. మరియు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని, ఇక్కడ సందర్భం ఏంటో మీకు తెలియాలి. ఇప్పుడు సందర్భం ఏంటంటే 17వ వచనం చదువుదాం. ఇప్పుడు 17వ వచనం. అతడు అనగా అబ్రహాం గారు దొరికిందా?
కదర్లా మీరును ఉమ్, అతనితో కూడా ఆ, రాజులను ఓడించి రాజులను యుద్ధానికి పోయిండంట అబ్రహాం గారు. యుద్ధానికి పోయి రాజులందరిని ఓడించిండంట. అంటే అన్య రాజులందరిని ఓడించి ఏం జరుగుతాయి తిరిగి వస్తున్నాడు. వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయను షావే లోయ మట్టుకు ఆ, బయలుదేరి వచ్చిన ఆ తర్వాత జరిగిన సందర్భం అప్పుడు ఏంటంటే అబ్రహాము విజయాన్ని పొందుకొని రాజులందరినీ ఓడించి రాజ్యాలందరినీ ఓడించి తిరిగి వెనక్కి తిరిగి తన రాజ్యానికి వస్తున్నప్పుడు అప్పుడు ఏం జరిగింది 18వ వచనం. మరియు షాలేము రాజు అయిన మెలికిషెదకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అతనన్నిటిలో ఇతనికి అంటే అబ్రహాము ఎవరికి ఇచ్చాడు? మెలికిసెదెక్. షాలేము రాజైన మెలికిసెదెక్ దశమ భాగం ఇచ్చాడట. ఎందుకంటే దేవుడు నిన్ను దీవించును గాక ఆశీర్వదించును గాక నీకు విజయం వచ్చును గాక అని ఈ యాజకుడు అనేసరికి ఈ యాజకుడికి ఈ అబ్రహాము గారు ఏం చేశారట? దశమ భాగం ఇచ్చాడు. అప్పటికి ఇస్సాకు ఉన్నాడా? ఇస్సాకే పుట్టలేదు. ఈయన యంగ్ కదా. రాజ్యాల మీదకి పోయి యుద్ధం చేసి తిరిగి వస్తున్నప్పుడు అప్పటికి ఇస్సాకే లేడు. ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు కుమారుడు యాకోబు పుట్టలేదు. యాకోబు కుమారులు లేవి పుట్టలేదు. కానీ అబ్రహాము మెలికిసెదెక్కి దశమ భాగం ఇస్తే ఇప్పుడు ఏమంటున్నాడు? 7వ అధ్యాయం ఏంటి ఫిబ్రవరికి రాసిన పత్రికలో 7వ అధ్యాయం ఏంటి చూసారా? 10వ వచనం చదవండి. 9వ వచనం చదవండి, మీకు అర్థమైతే. అంతేగాక ఒక విధముగా చెప్పిన ఎడల పదవంతులను పుచ్చుకొని లేవి. అప్పటికి ఆయన యాజకుడిగా ఇంకా ఏర్పాటు చేయబడలేదు కనుక యాజకుడిగా ఏర్పాటు చేయబడిన లేవి అబ్రహాము ద్వారా ఇచ్చెను. ఈయనెప్పుడు ఇచ్చిండండి? ఆయన ఇచ్చి ఈయన ఇచ్చిన అంటాడు. మీకు అర్థమైందమ్మా? ఆయన అబ్రహాము గారు వాళ్ళ తాత ఇస్తే నేను ఇచ్చాను అంటున్నాడు ఏంటి అని అంటే మీకు బాగా క్లియర్ కావాల. అప్పుడు ఈ లేవి ఎక్కడున్నాడు? లేవి వాళ్ళ నాన్న ఎవరండి? యాకోబు గారు. యాకోబు గారు ఎక్కడున్నాడు? యాకోబు గారు నాన్న ఎక్కడున్నాడు? నాన్న ఎవరండి? ఇస్సాక్ అండి. ఇస్సాక్ ఎక్కడున్నాడు? వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడున్నారు అని అంటే 10వ వచనంలో చెప్తున్నాడు. ఎక్కడున్నారట వీళ్ళంతా బ్యాచ్ అంతా ఎక్కడున్నారు? 10వ వచనం. ఏలయనగా మెలికిసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి అమ్మయ్యా నేను ఎక్కడున్నా తెలుసా? ఎక్కడున్నా? గర్భంలో ఉన్నా. గర్భంలో ఉన్నా అంటే ఆడవాళ్ళ గర్భం కాదు, ఇది మగవాళ్ళ గర్భం. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందమ్మా? ఎందుకనంటే బైబిలు క్షుణ్ణంగా చదవాల. చాలామంది ఏం అర్థమవుద్దంటే స్త్రీలు కన్నారు కాబట్టి ఆమె కన్నదే అని అనుకుంటాం. కానీ బైబిల్ మత్తయి సువార్తలో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. పురుషుడి నుండే జీవకణం రావాలి, పురుషుడి నుండే ఆ స్వరూపం రావాలి, పురుషుడి నుండే మరొక ఆత్మ రావాలి. దేవుడి ఏర్పాటు ఇది. అందుకే అంటున్నాడు లేవి అంటున్నాడు, నా పితరుని కలుసుకున్నప్పుడు అబ్రహాము కలుసుకున్నప్పుడు ఎక్కడున్నాడంట? నా పితరుని గర్భంలో ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, నేను పుట్టక ముందు నేను ఏడున్నా? దేవుడి దగ్గర ఉన్నా. ఎక్కడున్నా? ఇప్పుడు మా ఓడి పుట్టక ముందు ఎక్కడ ఉండాలి? నా కడుపులో ఉండాలి. నేను పుట్టక ముందు ఎక్కడున్నా? ఇప్పుడు ఈడు ఎక్కడ ఉంటాడు? ఈడు నా కడుపులో ఉండి నేను మా నాన్న కడుపులో ఉండాలి. మా నాన్న పుట్టక ముందు వాళ్ళ నాన్న కడుపులో అంటే ఈ బ్యాచ్ మొత్తం ఎక్కడున్నారు? మా తాతల కడుపులో ఉన్నాం. మా తాత పుట్టక ముందు వెనక్కి పోతామా?
ఎవరి కడుపులో నుండి వచ్చాం ఇప్పుడు? ఎవరి కడుపులో నుండి వచ్చాం? ఏమన్నా ఐడియా ఉందండి? ఆదాము కడుపులో నుండి వచ్చాం. అవునంటారా కాదంటారా? లేదు, నాకు వాక్యం చూపించండి పాస్టర్ గారు అంటారు. మీరు అసలే చాలా మేధావులు. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుతున్నా కలిసి ఉంటాయి. మరియు యావత్ భూమి మీద అంటే అంత భూమి అంతటి మీద కాపురం ఉండుటకు ఆయన అంటే దేవుడు ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? క్లియర్? ఎవరి నుండి వచ్చాం మనందరం? ఒక్కడి నుండి. ఆ ఒక్కడెవరు? మొట్టమొదటి సృష్టిని దేవుడు ఎవరిని మొదటిగా ఏ మానవుడిని సృష్టించాడు? ఆదామేనా? మీకు అర్థమైందా? ఇప్పుడు ఆదాము నుండి మన అందరం వచ్చామా లేదా? వచ్చామా రాలేదా? మళ్ళీ డౌట్ ఏంటండి, మనందరం ఎక్కడి నుండి వచ్చాం అంటే వచ్చిన తర్వాత మీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు, ఆ క్యాస్ట్ వేరు, ఈ క్యాస్ట్ వేరు అని తన్నుకు చచ్చేది ఎప్పుడు? వచ్చిన తర్వాత. బయటకు వచ్చిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మనకంటే ముందు పుట్టిన వాళ్ళు మనం ఈ క్యాస్ట్ రా, అరే మనం ఆ క్యాస్ట్ రా, మనం అదిర్రా, మనం కమ్మరా, రెడ్డిరా అని చెప్పుకునేసరికి మనం అట్టుండా అనగానే అవునా మా నాన్న అట్టే ఉంటుండ నేను కూడా అరే బాబు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలుసా? యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒక మనుషుని నుండి ప్రతి జాతి మనుషులను సర్వోన్నతుడైన దేవుడు సృష్టిస్తే మీరు వివిధ తంత్రములు కల్పించుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా తయారయ్యారు. అవునా కాదా? ఎవరు తయారయ్యారు? మనుషులు కాదు? అవునా కదా? మనం అంతా ఎవరు? ఒక కుటుంబం. ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి? బైబిల్ ఎన్ని కుటుంబం అని చెప్తుంది? మనందరం ఎక్కడి నుండి వచ్చాము? ఒకటి నుండి వచ్చామంటే మనందరిది ఒకటే కుటుంబం అనే లేకపోతే 10 కుటుంబాలనే చెప్పాలి? ఒకటే కుటుంబం కదా. మనందరికీ ముందు 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 ఆలోచిస్తే మనందరికి తండ్రి ఎవరు శరీరకంగా? ఆదామా కాదా? ఆదాం కదా కదా? ఇప్పుడు చెప్పండి, ఆదాము నుండి మొదలుకొని పుట్టుకుంటూ 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 వచ్చేసరికి రేపొద్దున అంతకుముందు మీ నాన్న, ఆ తర్వాత నువ్వు, నీ తర్వాత నీ పిల్లలు, నీ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు, అలా పెరుగుతూ 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 అలా వంశవృక్షం పెద్దగా అయిపోయి జగన్నాథపురం దగ్గర రేగులగుంట తయారైంది. అయిందా లేదా? అయిందా లేదా? అయింది. మరి వీళ్ళంతా ఈ రేగులగుంటలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? ఆ ఒక్కడి నుండే వచ్చారు. ఎవరి నుండి వచ్చారు? ఆ ఒక్కడి నుండే వచ్చారు. నేను పాలంచులో ఉన్నా, పాలంచు జనాభా అంతా ఎక్కడి నుండి వచ్చారు? ఒక్కడి నుండే వచ్చారు. అవునా కదా? అమెరికాలో ఉన్న జనం అంతా ఎక్కడి నుండి వచ్చారు? ఆ ఒక్కడి నుండే వచ్చారు. కానీ భాషలు వేరైపోయినాయి అంతే. మనంతా ఒకటే కుటుంబం. అందుకే బైబిల్ ఏమంటాడంటే ఒక్కసారి ఈ మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు ఒక్కడే, శ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, అందరికి తండ్రి ఎవరు? యెహోవా కాదా? అవునా కదా? శరీరకంగా తండ్రి ఎవరు? ఆదాం కాదా? చెప్పండి, ఆదాం. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఆదాము నుండి మనం వచ్చాం. అవునా కదా? ఆదాము నుండి మనం వచ్చాం. ఆదాము ఎవరికి కుమారుడు? అమ్మా, ఆదాము ఎవరికి కుమారుడు? ఎవరి కొడుకు? ఎవరి కొడుకు ఆయన ఆదాము? ఎవరి కొడుకు అండి ఆదాము? మొట్టమొదటి పుట్టిన ఆదాము ఎవరికి కొడుకు అంటే నాకు తెలియదండి.
ఆదాం ఎవరో ఇంతవరకు నేను చూడలేదండి అంటే అట్ట చెప్పండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం చదవండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 3వ తీసారా? కేయినాను ఏనోషుకు ఏనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు. ఇప్పుడు ఆదాము ఎవరి కుమారుడు? దేవునికి కుమారుడు. అంటే ఆదాము నుండి మనం వస్తే ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? దేవుడి నుండి వచ్చాడు. బాగా ఆలోచించండి. మనం ఎక్కడి నుండి వచ్చామంటే ఆదాము నుండి ఒక్కడి నుండి వచ్చాం మనందరం. ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? దేవుడి నుండి వచ్చాడు. అర్థమైందా? దేవుడి నుండి వస్తే ఇప్పుడు బాగా ఆలోచించండి. మన నివాస స్థలం ఎక్కడుంది? అసలు మనం పుట్టక ముందు, ఆదాము పుట్టక ముందు మన నివాస స్థలం ఎక్కడా? మనం ఉండే చోటు ఎక్కడ? అసలు మనము శరీరంతో భూమి మీదకి రాలేదు. రాకముందు, ఈ ఆదాము లేకముందు, ఈ సృష్టి యావత్తు లేనప్పుడు మనం ఎక్కడున్నాం? ఉన్నారు అసలు మీరు? లేరు అసలు? ఎవరు లేరా? మీరు ఎంత ముసలోళ్ళో కూడా చెప్తా బైబిల్ ప్రకారం. సస్పెన్స్ లో ఉన్నారా? మన అందరము ఈవెన్ యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు కూడా అందరం ఎక్కడున్నామంటే తండ్రిలో ఉన్నాం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అసలు మేము ఎక్కడ వాళ్ళం? ఎక్కడ ఉండేవాళ్ళం? ఇప్పుడు చెప్పండి. మా పుట్టుక ఎక్కడుంది? నీలో. నీలోనా నీతోనా? ఎక్కడ? ఒకసారి చదవండి. ఏముందా? తరతరముల నుండి మాకు నివాస స్థలము నీతోనే అంటున్నాడా? నీలోనే అంటున్నాడా? నీలోనేనా? అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉండేవాళ్ళం? పుట్టక ముందు ఎక్కడున్నాం? భూమి లేనప్పుడు ఎక్కడున్నాం? దేవునిలో. ఈ భూమి లేదు, ఆకాశం లేదు, ఏమీ లేనప్పుడు దేవునిలో ఉన్నాం. అక్కడ స్టార్ట్ అయిందన్న మన పుట్టుక. ఎప్పుడు పుట్టినామో తెలుసా? భూమి మీదకి వచ్చేసరికి పుట్టినరోజు అనుకుంటున్నారు మీరు. నేను కూడా అంతే అనుకున్నా ఫస్ట్ లో. అసలు ఎవరికి తెలియదు మన పుట్టుక ఎప్పుడట. అక్కడ పుట్టిను. అక్కడ పుట్టి వాళ్ళ నాన్న కడుపులో, అంటే ఆదాము వచ్చిండు. ఆదాము కడుపులో నుండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా పెరుగుతూ 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 చివరికి మీ నాన్న నుండి నువ్వు వచ్చావు. అర్థమైందా? ఇప్పుడు మీ నాన్నకు నువ్వే ఎందుకు పుట్టాలి, మీ అమ్మకు నువ్వే ఎందుకు పుట్టాలని అంటే అక్కడ నిర్ణయం తీసుకున్నాడట దేవుడు. ఎప్పుడు నువ్వు పుట్టక ముందు ఆయన కడుపులో ఉన్నప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు ఆయన నిర్ణయం తీసుకున్నాడు? దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడు పుట్టాలని? ఇప్పుడు పాప పేరు ఏంటన్నారు? త్రిషిక. ఇవి ఎప్పుడు పుట్టాలనుకున్నది? సంవత్సరం అయిందండి పుట్టినరోజు జరిగి. సంవత్సరం క్రితం పుట్టాలని దేవుడు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడు చెప్పండి. ఇప్పుడు అర్థమైందండి? నేను అరుతున్నా కానీ మీకు ఏమైనా అర్థమవుతుందో లేదో నాకేం అర్థం కాలే. అప్పుడెప్పుడో ఈ భూమి ఆకాశము ఏమీ పుట్టక ముందు పరలోకంలో ఒక్కడే దేవుడు ఉన్నప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు, అప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు పుట్టిందా? ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి. ఇప్పుడు ట్రావెలింగ్ ఉందా? ట్రావెలింగ్ పాల్వంచ నుండి ఎడ దగ్గర మేము ట్రావెల్ చేసి వచ్చాం, అంటే ప్రయాణం చేసి వచ్చాం. ఇప్పుడు ఈ అమ్మాయి పేరేను త్రిషిక ప్రయాణం ఎంతకాలం చేసింది ఇప్పుడు చెప్పండి. ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటుంది చెప్తారా? నాకు తెలియగలుగుతున్నా. శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమి పుట్టి దాదాపు ఒక 1500 కోట్ల సంవత్సరాలు అయిందని. బైబిల్ చెబుతుంది ఈ భూమి పుట్టి 6000 కోట్ల సంవత్సరాలు అయిందని. భూమి పుట్టి 6000 కోట్ల సంవత్సరాలు అయితే ఈ అమ్మాయి పుట్టి 1000 కోట్ల సంవత్సరాలు అయింది. అమ్మా ఎన్ని కోట్లు? ఒక సంవత్సరమా అమ్మాయికి, లేకపోతే కోట్ల సంవత్సరాలా? ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయికి ఒక సంవత్సరమా కోట్ల సంవత్సరాలా?
ఎప్పుడో పుట్టింది కదా, నిర్ణయం జరిగిందా లేదా? అప్పుడెప్పుడో పుట్టిన అమ్మాయికి ఇప్పుడు పుట్టినరోజు చేస్తున్నారు. ఇదిగో ఇది ఈ మాట కూడా చూడండి. ఎప్పుడు పుట్టిందంట? బయటకు వచ్చింది, పుట్టి కాదు. కడుపులో ఆల్రెడీ బ్రతికే ఉంది. బ్రతికలేదండి, కాళ్ళతో తన్నిందా? ఆ తల్లి ఉంది అమ్మాయి ఇక్కడ, కాళ్ళతో తన్నిందా? తన్నింది. అటు ఇటు తిరుగుతుందా? అంటే పుట్టే ఉందా లేకపోతే ఈ బయటకు వచ్చి పుట్టిందా? ఆల్రెడీ కడుపులోనే పుట్టింది. పుట్టింది. ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? పోనీ బయటకు వచ్చిన పుట్టినరోజు చేసుకుంటున్నామంటే మనం పిచ్చోళ్ళం చేసింది ఎవరో తెలుసా? సాతానుగాడు. చూసారండి? అంటే మన తల్లిదండ్రులకు మనమే పుట్టాలని దేవుడు ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించుకుంటే, ఇదిగో ఆ సంవత్సరం, ఆ డేటు, ఆ టైము, ఆ సమయము, ఆ సెకండ్, ఆ టైములో బయటకు వస్తున్నారు తల్లి గర్భంలో నుండి. అర్థమైందండి? ఆ ఇద్దరిని కూడా తల్లిదండ్రులను జత చేసేది కూడా ఎవరు? దేవుడే. ఎవరు జత చేస్తున్నారు? వివాహం అనే విషయంలో ఘనమైంది, పాన్పు నిష్కల్మషమైంది. గర్భఫలం ఎవరిస్తున్నారు? దేవుడిచ్చి బహుమానం. ఇవన్నీ చేసేది ఆయన. వెనకుండి డైరెక్టర్ ఎవరు? నిర్మాత ఎవరు? ఆయనే. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు? ఆయనే. ఆయన స్క్రిప్ట్ రాసుకుంటే మనం నటిస్తున్నాం. అర్థమైందండి? ఆయన ఎప్పుడో స్క్రిప్ట్ రాశారు. వీళ్ళే నీ తల్లిదండ్రులు నాన్న, నువ్వు పుడతావు ఎప్పుడు? 2023లో, 2024 కదండి, 2023లో నువ్వు పుడతావు అని చెప్పేసి స్క్రిప్ట్ రాసుకున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి పుట్టింది. అమ్మాయి ఎప్పుడు పుట్టింది? ఎప్పుడో పుట్టింది. కానీ అమ్మాయి బయటకు వచ్చింది ఎప్పుడు? శరీరంతో బయటకు ఎప్పుడు వచ్చింది? పోయిన సంవత్సరం వచ్చింది. పోయిన సంవత్సరం బయటకు వస్తే మనం ఏమనుకుంటున్నాం? ఎప్పుడో పుట్టింది అనుకుంటున్నాం. అంటే తల్లిదండ్రులు నిర్ణయించింది దేవుడే. మనం ఎప్పుడు పుట్టాలో నిర్ణయించింది దేవుడే. ఎవరికి పుట్టాలని నిర్ణయించింది దేవుడే. మనం ఎక్కడ పుట్టాలన్నది నిర్ణయించింది దేవుడే. చూసారండి ఎంత స్క్రిప్ట్ ఉందో? మనం ఏమనుకుంటున్నామంటే బయటకు వచ్చింది పుట్టినరోజు అనుకుంటున్నాం. మన పుట్టుక ఎప్పుడో జరిగిపోయిందమ్మా. మన పుట్టుక ఎప్పుడో జరిగిపోయింది. పాపం యోబు గారిని అదే ప్రశ్న అడిగితే బెత్తపై తిరుగుతుంది, ఏమన్నా కళ్ళు తిరిగిపోయినాయండి. ఏంటి అన్నాడట యోబు గారు. మీకు చదివితే మీకు అర్థమవుద్ది. ఏంటి? భూమికి పునాది వేయబడక ముందే నేను పుట్టానా? ఏమన్నా నేను పుట్టింది ఎప్పుడు? భూమికి పునాది వేయబడక మునిపే నువ్వు పుట్టావు నాన్న అన్నాడట. నువ్వు బహువృద్ధుడివి, జాగ్రత్త అన్నాడట. ఇంకొక మాట, ఇప్పటికి శరీరం వచ్చి ఎంతకాలం అయింది? నా శరీరం వచ్చి 46 సంవత్సరాలు అయింది బయటకు వచ్చి. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? ఇంకొక 10 సంవత్సరాలు ఉంటుంది, ఇంకో 20 ఉంటుంది. ఆ తర్వాత అడిగిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. మరి లోనున్న ఆత్మ వచ్చి ఎప్పుడు అయింది? ఎంతకాలం అయింది? ఎప్పుడో వచ్చి. యంగ్ బాడీ మాత్రం ముసలితనం వచ్చింది. శరీరంలో ఉన్న ఆత్మ యంగ్. అర్థమైందండి? ఈ ఆత్మ దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఆయన సృష్టించుకున్నాడట, ఆయన నిర్ణయించుకున్నాడట, ఆయన కావాలని కోరుకున్నాడట. ఇప్పుడు చదువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 6 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని తన కోసము నిర్ణయించుకొని. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మనల్ని దేవుడట తన కోసము నిర్ణయించుకొని తన ఎదుట భూమి మీద పుట్టిన తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాడట దేవుడు? పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండవలనని ఎత్తికి పెట్టుకోండి. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకోనేను. అది సంగతి. ఎప్పుడు ఏర్పాటు చేసుకోండి నిన్ను? అమ్మా, జగత్ పునాది
జగత్ అంటే ఏంటి నాకు తెలియక అడుగుతున్నా. ఈ సృష్టి యావత్ అని తెలుసా మీకు? జగత్, జగత్ అంటే సృష్టి యావత్తు. అంటే సృష్టి యావత్తు పునాది వేయబడక మునిపే మనమే కావాలని, మన తల్లిదండ్రులకు మనమే పుట్టాలని నిర్ణయం తీసుకున్నది దేవుడు. అర్థమైందండి? అంటారు చాలా మంది, నన్ను ఎందుకు అన్నావు, నాకెందుకు జన్మనిచ్చావు, అసలు నువ్వు నా తల్లి కాకపోయినా బాగుండు, నువ్వు నాకు తండ్రివి కాకపోయినా బాగుండు, నన్ను ఎంత ఇబ్బందులు పెడుతున్నావు, అది ఇది అంటారు. ఊరి పిచ్చివాడా, నీ సృష్టికి కారణం తల్లిదండ్రులు కాదు, దేవుడు. నిన్ను నిర్ణయించుకున్నది ఎప్పుడో కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం. నువ్వు పుట్టి కూడా చాలా కోట్ల సంవత్సరాలైంది. అప్పటి నుండి ఈ సృష్టిని సృజించాడు దేవుడు. తర్వాత ఆదామును సృజించాడు. ఆదాము నుండి చక్కగా 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 ఆయన కుమారుడు ఆయన కుమారుడు ఆయన కుమారుడు ఇట్లా వచ్చి 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 చివరికి మా నాన్న వచ్చాడు. మా నాన్న నుండి నేను వచ్చాను. నా నుండి నా కుమారుడు వచ్చాడు. నా కుమారుడి నుండి వాళ్ళ కుమారుడు వచ్చాడు. మీకు ఇప్పుడు అర్థమైందా? ఇంత క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మా నాన్న వాళ్ళ నాన్న పిచ్చి తాగుబోతు, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే కాళ్ళతో తంటాడు, చేతితో తంతాడు, అవసరమైతే బైబిల్తో ఉదాహరణ చెప్తున్నాను, బైబిల్ని కూడా కాల్చివేస్తాడు. మరి మా తాత అంత తాగుబోతు అయితే మా తాతని ఎందుకు బతికిచ్చాడు దేవుడు అనే ప్రశ్న రావాలి కదా. అని అంటే మీ తాతను బ్రతికించటం వల్ల వాడిని యవ్వన కాలంలోనే చంపేశాను అనుకోండి. వినాలి వాక్యం. యవ్వన కాలంలోనే మా తాత చచ్చిపోతే మా నాన్న పుట్టేవాడా? మా నాన్న పుట్టకపోతే నేను పుట్టేవాడినా? మా తాత త్రాగుపోతే మా తాత అన్యుడే, కానీ 4వ తరంలో పుట్టే నేను విశ్వాసిని అవ్వాలని దేవుడు కోరుకున్నాడు. నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి వాడిని యవనస్తుడిగానే బ్రతికించాడు. నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు వాడిని బ్రతికించాల్సి వచ్చింది. బ్రతికించి మా నాన్న పుట్టించాడు. మా నాన్న పుట్టించిన తర్వాత నన్ను పుట్టించాడు. చూడండి ఎంత గొప్ప సంకల్పమో దేవుడిది. ఒకవేళ నేను కూడా దేవుని నమ్మకపోతే నా కడుపులో నుండి 4వ తరంలో ఉన్నవాడు దేవుని నమ్ముకుంటాడేమో. వాని కోసము దేవుడికి ముందే తెలుసు. ఎందుకంటే హృదయ అంతరంగములను ఎరిగినవాడు, ఆయన చిత్తము ఎరిగినవాడు గనుక. ఏ తరములో ఎవరు దేవుని నమ్ముకుంటారో తెలుసు ఆయనకి. కనుక నేను నమ్ముకోకపోయినా 4వ తరంలో నా ముని మనవడు నమ్ముకునేవాడు అయ్యుండా నన్ను బతికించాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే వాడు పుట్టాలంటే నేను యవ్వన కాలంలో చచ్చిపోకూడదు. అవునా కదా? అలాగే నా కొడుకు కూడా యవ్వన కాలంలో చచ్చిపోకూడదు. ఎందుకంటే వాడికి కుమారుడు పుట్టాలా, 4వ తరం వరకు బతికించాలి. మరి ఇలా బ్రతికించుకుంటూ ప్రతి మనిషిని బ్రతికించుకుంటూ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? మనం రావటం కోసం అంటే భూమి మీదకి వచ్చి దేవుని జ్ఞాపకం చేసుకోవటం కోసం. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు దేవుని జ్ఞాపకం చేసుకోవటం కోసం, పాప దేవుని జ్ఞాపకం చేసుకోవటం కోసం దేవుడు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాడో తెలుసా? చూడండి ఒకసారి 11వ వచనం చదువుదాం. ఎవరు ఎదురు చూస్తున్నారట? మనం కాదు ఎదురు చూసేది, దేవుడు ఎదురు చూస్తున్నాడట. 11వ వచనం చదవండి నాన్న. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. ఇప్పుడు ఎవరి కోసం క్రీస్తులో మన కొరకు నిరీక్షణ ఎవరిదట? దేవునిది. నిరీక్షింపబడిన మనము, నిరీక్షించుచున్న మనము. బాగా గుర్తుపెట్టుకున్నాడు. చదివిన విషయం ఏంటో తెలుసా? దేవుడట కళ్ళు కాయలు కాసేదాకా ఎదురు చూస్తున్నాడట. ఈ రోజు వరకు కొంతమంది దేవుని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు వరకు దేవుణ్ణి తెలుసుకోని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మారుతారు, ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటారు, ఎప్పుడు పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేస్తారని ఎదురు చూస్తున్నాడట దేవుడు. అందుకే ఏమంటున్నాడు? మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. నిరీక్షణ ఎవరిదో తెలుసా? దేవునిది. ఎవరి కోసం నిరీక్షణ? మన కోసమే. ఏమండి? అప్పుడెప్పుడు నుండో, ఎప్పుడండి? జగత్తు పునాది
వేయబడక ముందు నుండి నువ్వు పుడతావని, నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావని ఆయన నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. ఈ కుటుంబం దేవుణ్ణి నమ్మాలని నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. పాప పుట్టింది. పుట్టినరోజు సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? పాప పుట్టడానికి కారణం దేవుడు. వాళ్ళ తల్లిదండ్రులు పుట్టడానికి కారణం దేవుడు. వాళ్ళు తల్లిదండ్రుల్ని ఏకం చేసింది దేవుడు. దేవుని సంకల్పము చూడండి. ఒక సంకల్పం, ఒక ప్లాన్. ఒక ఇల్లు కట్టుకోవాలనుకో, ఈ గొందలు ఎక్కడ ఉండాలా, ఈ స్తంభాలు ఎక్కడ ఉండాలా, ఈ బాత్రూమ్ ఎక్కడ కట్టుకుందాం, బోర్ అక్కడ వేపిద్దాం అంటారా లేదా? ఇదంతా ఏంటి? ప్లాన్. అలాగనే దేవుడు కూడా ఒక ప్లాన్ చేశాడు. దాన్ని దేవుడి చిత్తం అంటాం బైబిల్లో. ఆ ప్లాన్ ప్రకారం ఈరోజు ఈ పాప పుట్టినరోజు జరుపుకుంటున్నాం, ప్లస్ ఈ పాప పుట్టడానికి కారణం తెలుసుకుంటున్నాం. అర్థమైందండి బైబిల్ ఎంత సింపుల్గా ఉందో? అందుకే అంటున్నాడు, అప్పుడెప్పుడు అబ్రహాం ఇచ్చాడు మా తాత, నేను కూడా ఉన్నా అని ధైర్యంగా చెప్తున్నాడు బైబిల్లో. అసలు నీ పుట్టుకలే లేవు, మీ నాన్న పుట్టుకలే లేవు, ఇస్సాకే లేడు, యాకోబు లేడు, ఆ తర్వాత పుట్టిన లేవీ లేడు. లేవీ లేకుండా నువ్వు వచ్చి నేను కూడా ఇచ్చిన దశమ భాగం ఎవరికి? మెలికిసెదెక్కి అంటున్నాడు. నువ్వెప్పుడు ఉన్నావు? అసలు నువ్వే ఎప్పుడు ఇచ్చావు? నేను ఎక్కడున్నావు తెలుసా? నా పితరుని గర్భంలో ఉన్నానని. అర్థమైందండి? నేను పుట్టకముందు ఎక్కడున్నా? నా తండ్రి గర్భంలో ఉన్నా. నా తండ్రి ఎక్కడున్నాడు? వాళ్ళ నాన్న గర్భం. మేము పుట్టకముందు అందరం వాళ్ళ నాన్న గర్భంలో. ఇలా వచ్చుకుంటూ ఈరోజు మనం బయటకు వచ్చాము, మన నుండి పిల్లలు బయటకు వస్తాం. ఇది ఎవరి సంకల్పము? అమ్మయ్య, దేవుని సంకల్పం అర్థమైందా ఇప్పుడు? మన తల్లిదండ్రులను నిర్ణయించింది ఎవరు? దేవుడు. ఎప్పుడు నిర్ణయించాడట? జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయిస్తే మనం ఇప్పుడు తిట్టుకుంటాం. నువ్వు నన్ను ఎందుకు అన్నమైంది? ఇప్పుడు తిట్టుకోవటం ఏంది? ఎప్పుడో నిర్ణయించి ఆ నిర్ణయం. చిరంజీవికి రామ్ చరణ్ ఎందుకు పుట్టాలి? ఆ నిర్ణయం ఎవరు చేశారు? దేవుడు. అవునా కాదా? మనం పుడితే బాగుండు అనుకుంటే సరిపోదు, ఆ నిర్ణయం జరిగిపోయింది అంతే. అవునా కాదా? కాబట్టి చక్కగా ఆలోచించి బైబిల్ని తేటగా అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైపోద్ది. అర్థమైంది కదండి? మన పుట్టుక ఎప్పుడు జరిగింది? ఇప్పుడు కాదు కదా, సంవత్సరం అయిందా? వాళ్ళ అమ్మకి అర్థమైందా? అర్థమైందా? నేను ఇందాకే చెప్పిన కడుపులో తంతన్నా అంటే అది చెప్పింది కదా. అంటే ఎప్పుడు పుట్టింది అది చెప్పిన పోనీ ఆ మాట కూడా గుర్తు చేస్తా. అది కూడా గుర్తు చేయాలి కదా. కీర్తనల గ్రంథము 139 అధ్యాయం. ద సీక్రెట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క రహస్యం మీకు ఇప్పుడు బయలుపరచాలి, అందుకు చెప్తున్నాను. 139 అధ్యాయము 13వ వచనం నుండి చదువుదాం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా, బాగా ఆలోచించండి. నాకెళ్ళి చూడండి ఒకసారి. దావీదు గారికి పుట్టుక దావీదు గారికే చూపిస్తున్నాడు. నీకు అర్థమైందండి? మనం పోయి సినిమా ముందు కూర్చుంటే తెర కనపడిద్ది, తెరలో సినిమా కనపడుద్ది. అవునా కదా? లేదా టీవీ ముందు కూర్చున్నాం అనుకో, టీవీలో బొమ్మలు మనకు కనపడతాయా లేదా? ఇప్పుడు 70mm స్క్రీన్ మీద ఎవరి పుట్టుక ఎవరికి కనపడుతుందో తెలుసా? దావీదు గారిని చక్కగా కూర్చోబెట్టి బల్లా వేసి, నువ్వు ఎట్ట పుట్టినావు చూడు, నువ్వు బైబిల్ ఇప్పుడు రాయాలా, ఈ గ్రంథంలో ఎన్నో కీర్తన ఇది 139వ కీర్తన నువ్వు రాయాలి ఆయన దావీదు, చక్కగా చూసుకొని నీ పుట్టుక ఎట్టుంటుందో అని చెప్పేసి కూర్చోబెట్టి చూపిస్తున్నాడు. ఎవరు పుట్టుక? ఆయన పుట్టుక ఆయనకే చూపిస్తున్నాడు. ఎవరు? దేవుడు. అందుకే ఏమంటున్నాడు చూద్దాం ఇప్పుడు. 13వ వచనం నుండి, నా అంతరింద్రియములను కలగజేస్తుందా చూస్తున్నాడట. చూసి అంటున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా. చూస్తున్నాడు కదా, చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. కాబట్టి ఏమన్నమాట? నువ్వు నన్ను కలగజేస్తున్న విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఎందుకంటే తల్లి కడుపులో ఉన్న నా ఆత్మకి శరీరము, దాంట్లో నరాలు, దాంట్లో ఎముకలు, రక్త మాంసాలు. తల ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాల్సిన తల వెనకుందనుకో, ఏమన్నా ఏమనుకుంటా, 2 పళ్ళు బయటకి ఎట్టుకొచ్చినాయి అనుకో, వామ్మో రాక్షసి పుట్టిందని అంటారా లేదా? మీరే చెప్పండి. అన్ని కరెక్ట్గా కరెక్ట్ పొజిషన్లో తల్లి గర్భంలో చేస్తున్నాడట. అదే చెప్తున్నాడు చూడండి, నాకు భయమును ఆశ్చర్యమును
నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా చూసిన అమ్మటిని ఏమర్థమని, అమ్మో నేను దేవునితో, అమ్మో ఇంత గొప్ప దేవుడు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడట. ఆ తర్వాత నేను రహస్యమందు పుట్టిన నాడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు పుట్టాడట, ఎలా పుట్టాడో చెప్పండి. ఏది రాయలేదా? మరోసారి చదవండి. నేను రహస్యమందు పుట్టిన నాడు. నేను రహస్యంగా, నువ్వు రహస్యంగా పుట్టావా, నేను రహస్యంగా పుట్టామా? ఈ రహస్యం ఏంటి తెలుసా మీకేమన్నా? ఏమన్నా చదువుకున్న వాళ్ళు కొద్దిగా చెయ్యొద్దండి. ఎవరు చదవలేదా? కొంచెమన్నా చదువుకోలేదా? ఒక పిరకడన్నా చదవలేదండి? రహస్యం ఏంటో తెలుసా? ఆ రహస్యము ఇప్పుడు ఇక్కడే చెయ్యి పెట్టి 127వ అధ్యాయం, అదే కీర్తనల గ్రంథం. ఆ రహస్యము ఇప్పుడు మనకు బయలుపరచాలి. ఇప్పుడు బయలుపరచాలంటే మనం ఏం చేద్దాం చూద్దాం. ఇప్పుడు 127వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తిను, వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఏమి ఇస్తున్నాడు? కింద వచనం, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము. అది ఇద్దరు ప్రియులు అంటే ఎవరబ్బా? తన ప్రియులు ఎవరు? ప్రియులు అంటే ఎవరని తెలుసా అమ్మా? ప్రియులు అంటే ఎవరో తెలుసా? భార్య భర్త. వివాహం ఎవరికి చేసిండు? భార్య భర్త ఇద్దరు. వధువుని వరుడిని తీసుకొచ్చాడు, ఏకం చేశాడు. వివాహం అనే విషయంలో ఘనమైంది అన్నాడు. వాళ్ళిద్దరిని ఏకం చేశాడు. పాన్పు అంటే ఏంటి? పాన్పు అంటే ఏంటండి అయ్యగారు? అది ఇది కరెక్ట్. పానుపు ఎలా ఉందో తెలుసా? దేవుడు ముట్టుకొని పట్టుకొని స్వస్థపరిచి దాన్ని కల్మషము లేనిదిగా చేసేటట్టు వీళ్ళిద్దరు పడుకున్నది, భార్యాభర్తలు పడుకున్న మంచాన్ని. అది కూడా చదువుతారా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము తీయాలి, 4వ వచనం. పానుపు ఏం చేశాడో చూడండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడో చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. 13వ అధ్యాయం 4వ వచనం, లాస్ట్ అధ్యాయం అమ్మా. వివాహము అన్ని విషయములో ఘనమైనదిగా. ఆ దిగ్గో పానుపు వచ్చిందా రాలేదా? ఏమన్నారు ఇప్పుడు? అయ్యగారు ఏదో చెప్పిండా? పట్ల మంచం కాదు, మాకు పట్ల మంచం లేదు. మరి ఏదో ఒక మంచం, మొగుడు పిల్లలు పడుకోవడానికి ఏదో మంచం ఇచ్చారు, లేకపోతే ఏదో దుప్పటను సాపి ఇచ్చారు. పట్ల మంచం కావాలంటే ఆడ నుండి తెచ్చాము. ఏదో పానుపు నిష్కల్మషమైనదై ఉండవలెను. ఇప్పుడు అది కల్మషము లేనిది అంటే పరిశుద్ధంగా చేసింది ఎవరో తెలుసా? దేవుడు. ఇప్పుడు భార్యాభర్తలు పడుకునే పానుపుని పరిశుద్ధంగా చేసి వాళ్ళిద్దరిని ఏకం చేసి ఇద్దరు నిద్రించుచుండగా 27:2 లాస్ట్ మాట. 127:2 మళ్ళీ అక్కడే ఆగిపోయినాం. ఏళ్ళు పెట్టాలి అక్కడ, టక్క పోవాలా, స్పీడ్గా ఉండాలి మీరు. ఏకువనే లేచి చాలా రాత్రి పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. అదిగో వాళ్ళు నిద్రపోతున్నారట. ఎవరిద్దరు ఇప్పుడు? ఆ పానుపు మీద పడుకున్న వాళ్ళు ఎవరిద్దరు? వాళ్ళిద్దరు ఏకమై పానుపు మీద నిద్రపోయారు. అలిసిపోయి నిద్రపోయారట. ఏకమై నిద్రించుచుండగా అది ఇస్తున్నాడట. ఎప్పుడు ఇచ్చాడో కూడా తెలియదు. ఎప్పుడు తెలిసిందో తెలుసా? ఋతుస్రావం ఆగిపోయి నేను నెల తప్పాను అని తెలిసిన తర్వాత తల్లికి తెలిసింది. అంతేనా? లేకపోతే అంతే కదా? అంతవరకు ఏమన్నా తెలుసా? తెలియదు. ఈ నెల నాకు ఋతుస్రావం రాలేదు, నెల రాలేదు, కాబట్టి నేను గర్భంతో ఉన్నానని తల్లికి తెలిసింది. తల్లి ఏం చేసింది? అప్పుడు తండ్రికి చెప్పింది. కానీ దేవుడు ఇచ్చింది ఎప్పుడు?
ఇది చెప్పాలి. ఇప్పుడు మీరు చాలా మేధావులు. మీరు ఎప్పుడు ఇచ్చాడు? నిద్రించుచుండగా. ఏ రోజు, ఏ టైమో మీకేమన్నా తెలుసా అండి? అసలు నీ పుట్టుక గురించి నీకు తెలుసా? అందుకే దావీదు ఏమంటున్నాడో తెలుసా? 39:14 15వ వచనంలో 139 అక్కడే ఉండాలి మనం. అటు ఇటు 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 పోయినా కానీ అక్కడికే రావాలి మనం. నేను రహస్యం. చూసారే, ఇప్పుడు రహస్యం ఎందుకన్నాడు? వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఇచ్చింది దేవుడు. ఎప్పుడు ఇచ్చిండో కూడా ఎవరికి తెలియదు. శరీరం ఎప్పటి నుండి స్టార్ట్ అయిందో కూడా తెలియదు. తల్లి గర్భంలో ఆరంభం కాబట్టి వాళ్ళు నిద్రించి అలిసిపోయి నిద్రపోతున్నప్పుడు గర్భఫలాన్ని నేను ఇచ్చానని చెప్పి అప్పుడు అంటున్నాడు. నీకెప్పుడు తెలిసింది? నెల ఆఖరికి తెలిసింది. నీ తండ్రికి ఎప్పుడు చెప్పింది? తల్లి చెప్తే తెలిసింది. తర్వాత అసలు నేను ఎప్పుడు పుట్టాను అది రహస్యం. అందుకే అన్నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మొరగా ఉండలేదు. ఏంది? భూమికి ఏదో నాకు ఇదేదో విచిత్రంగా ఉందండి. పాస్టర్ గారు ఎవరైనా ఉంటే నాకు ఈ విచిత్రం చెప్పండి. ఏంది అది? భూమి యొక్క అగాధ స్థలములోన విచిత్రముగా నిర్మించాడా? ఇదేందండి? భూమి యొక్క అగాధ స్థలంలో నన్ను ఎప్పుడు తీసుకుపోయి నిర్మించిండు? నన్ను ఎప్పుడు నిర్మించిండండి? ఏమన్నా ఐడియా ఉందండి? సందర్భం ఉంది. ఎక్కడ? నన్ను తల్లి గర్భంలో వేసిన దేవుడు నన్ను ఎట్ట నిర్మించిండంట? భూమి యొక్క అగాధ స్థలములో నన్ను రహస్యంగా నిర్మించాడట. ఎట్లా? ఎప్పుడన్నా ఆలోచించారా? నీ కాళ్ళ కింద ఉన్న మట్టి అంటిద్దా అంటదా? అంటిద్దా అంటదా? గట్టి చెప్పట్లేదు, అందరికి నిద్ర వస్తుందేమో. అమ్మా అంటుద్ది. మరి నీ శరీరం కూడా మట్టే కదా, అంటిద్దా అంటదా? అంటిద్దా? అంటిందా? ఎందుకంటట్లా? రుద్దితే మాత్రం మట్టి. మరి ఇది ఎందుకు అంటట్లేదు? అది ఎందుకు అంటుతుంది? అర్థమైందమ్మా? ఇది ఎందుకు అంటట్లేదు? ఇది మట్టే కదా. కాసేపు ఆగి రుద్ది చూడు ఎంత మట్టి వస్తుందా. ఇంకాసేపు ఆగిన తర్వాత రుద్ది చూడు ఇంకెంత మట్టి వస్తుందా. ఈ మట్టికి నా కాళ్ళ కింద ఉన్న మట్టికి తేడా ఏంటి అని అంటే, ఈ మట్టట అగాధ జలములో, ఎక్కడంట? భూమి యొక్క అగాధ స్థలములో నుండి తీసుకొచ్చి తయారు చేసేటట్టు దేవుడు తల్లి గర్భంలో పెట్టి. ఆ మట్టి అట్ట ఈ మట్టి. ఇప్పుడు అగాధానికి పోతే ఏముంటది? భూమి యొక్క అగాధంలో ఏముంటదండి? యోబు గ్రంథం ఏడా చేయబెట్టి ఆడకపోదానండి. మరి మీ అందరికీ చాలా చెప్పాలనుకుంటా. యోబు గ్రంథం 28వ అధ్యాయము తీసారా? యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. భూమి నుండి ఆహారం పుట్టిద్ది, దాని లోపల అగ్నిమయమైనట్లుండును. చూసారా? లోపల ఏముందట? అగ్ని ఉంది. ఇప్పుడు అగ్ని పేలిపోయింది. అగ్ని పర్వతం ఏమైంది? పేలిపోతే ఏమవుతుంది? లావా వస్తుంది. ఎర్రగా అంతా ఏమవుతుందండి? లావా వస్తుంది. ఆ లావా ఆరిపోయిన తర్వాత మట్టిలా అంటదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? మన శరీరము ఆ మట్టితో తయారు చేసేది. లావాతో తయారు చేసిన మట్టి. అది ఎక్కడుందో తెలుసా? అగాధములో నుండి తీసిన శరీరం ఇది. అందుకే కింద ఉన్న మట్టికి మన మట్టికి తేడా. ఎంత గొప్ప జ్ఞానవంతుడో తెలుసా దేవుడు. చదువుకుంటూ పోతే, చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. కానీ నేను 30 నిమిషాలు అని చెప్పి 35 నిమిషం, దాదాపు 45 నిమిషాలు చెప్పి మీకు అర్థం కావాలని, ప్రతిదీ అర్థం చేసుకోవాలని. అందుకే చదువుకున్న వాళ్ళు ఎంతమంది అంటే ఒక్కరు చెయ్యట్లేదు. అందుకే ఎంత విభజన చేసుకుంటూ చెప్పాల్సి వస్తుంది. అర్థమైంది కదండి? తల్లిదండ్రులు పడుకుంటే గర్భఫలం యెహోవా ఇచ్చారు.
ఆ పడుకునే పాన్పు ఎవరు శుభ్రం చేశారంటే పరిశుద్ధం చేశారు, దేవుడు చేశాడు. ఎందుకు నాన్న అంటే వీళ్ళ ద్వారా పిల్లలు నాకు కావాలి, వీళ్ళ ద్వారా పుట్టే పిల్లలు నాకు కావాలి. ఆ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు నా స్వాస్థ్యం, నా ఆస్తి, నా పిల్లలే నా ఆస్తి, నా పిల్లలు నా ఆస్తి, నా కుటుంబం, నేను వాళ్ళ తండ్రిని. ఇందాక చదువుకున్నాం కదా, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఎవరికి తండ్రి? ఆయననా అని చెప్పి ఇలా చేస్తున్నాడట దేవుడు క్రమాన్ని. ఎప్పుడో నిర్ణయించి పుట్టించి శరీరము తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత శరీరాన్ని కూడా ఇలా తయారు చేసి 9 నెలలకో 10 నెలలకో బయటకు వస్తే మనం ఏమనుకుంటున్నాం, హ్యాపీ బర్త్డే టు యూ అంటున్నాం, అంతే కదండి. ఈ టు యూ ఎప్పుడు చెప్పాలా? ఎప్పుడో చెప్పాలా, ఇప్పుడు చెబితే అట్ట. కాబట్టి మన పుట్టుక రహస్యం, అది దేవుని చిత్తం. ఎప్పుడు తండ్రిలో పుట్టామో మనకే తెలియదు. భూమి మీదకి వచ్చి ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు, కొంతమంది కడుపులో ఉన్న వాళ్ళు కడుపులోనే జారిపోతారు, వాళ్ళ టైం అయిపోయింది అంతే. దేవుడు రాసుకుంటాడట ప్రతి వారికి. ఇది చదవలేదు, 16వ వచనం మర్చిపోయాం. 16వ వచనం ఒకసారి చదవండి, అదే అధ్యాయం 139 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నియమించాడట భూమి మీద ఎంతకాలం బతుకుతామో, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ లిఖితములాయన. ఎక్కడ రాసుకున్నాడు చెప్పండి నీ గురించి, నా గురించి? నీకు గ్రంథం ఉందా? ఉందా లేదా? పిచ్చోళ్ళ మనకేం తెలుసా? ఆడ పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి, ఆడ పెద్ద చాప్టర్ రాసుకున్నాడు, హిస్టరీ రాసుకున్నాడు. నువ్వు ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి అన్నది ఒకటే హిస్టరీ అయితే, నువ్వు ఏం చేస్తాను, ఎలా చేస్తాను అన్నది ఒక హిస్టరీ ఉందండి. మనకు ఒక చరిత్ర ఉంది, మనకు చరిత్ర మనకే తెలియదు. మనం ఎప్పుడు పుట్టినామో మనకి తెలియదు, మన గురించి దేవుడు రాసుకుంటున్న సంగతి కూడా మనకి తెలియదు. కింద వచనాలు చూడండి, అవయవాలన్నీ కూడా లెక్క రాసుకున్నాడంట. ఏ ఒక్క అవయవం బండి మీద పైన పోయి చెయ్యర కొట్టుకుందాం అనుకుంటున్నారేమో, ఆ లెక్కలన్నీ కూడా రాసుకుంటాంట. చూడండి కింద వచ్చిన కింద పుట్నోట్స్ లో ఉంటది ఆ మాట. లిఖితములాయను అన్న కాడ నువ్వు పైన ఒకటేసి కింద పుట్నోట్స్ లో ఒకటి కాడ ఏం రాసిందో చదవాలా. పుట్నోట్స్ అంటే ఏంటో తెలుసా? కింద చిన్న అక్షరాలు, ఇగోండి ఇది లాస్ట్ లేక ఒకటైనను కాకమునిపే మా అవయవంలో దినదినము రూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథంలో. ఇప్పుడు చెప్పండి, కన్ను బాగొట్టుకుంటే ఎవడి బాధ్యత? ఎవరు లెక్క రాసుకొని ఇచ్చారు? ఏమంటే యజమాని దగ్గర, అరే బాబు నీకు 10 కేజీలు బియ్యం ఇస్తున్నా, జాగ్రత్త, 10 రోజుల తర్వాత తిరిగి నాకు ఇయ్యాలని చెప్పి ఇచ్చిండు, అంతే కదండి. మనం తిరిగి ఇయ్యాలా లేదా? ఇవ్వకూడదా? మరి కన్ను బాగొట్టుకోవటం ఏంటి? ఎవరిది? నీదా? నీదన్న వాళ్ళు చేయొద్దండి, పోనీ మీరు తయారు చేసుకున్న వాళ్ళు చేయొద్దండి. ఒక చెయ్యి ఇరిగింది అనుకో, స్టీల్ రాడ్ వేస్తాం, నిజంగా ఎముక వేస్తారండి ఎవరన్నా? ఎవరి వల్ల కాదు. ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అందుకే ఎముకలు అన్ని రాసి పెట్టుకున్న అవయవాలన్నీ నీ గ్రంథములో లిఖితములాయను, దినములన్నీ లిఖితములు ఆయను. బాగా గుర్తుపెట్టుకోండి, మన పుట్టుక ఇప్పుడు పుట్టాలో, మనం ఇప్పుడు మరణించాలో, A to Z మనకున్న అవయవాలు మొత్తం కూడా రాసి పెట్టుకున్నాడు. బైక్ మీద స్పీడ్కి పోయి కాలు అలా ఎత్తిండు నిన్న ఒకడు. ఓరి బాబు నీ కాలు అనుకుంటున్నావారా బాబు, ఆ కాలు ఎవరిది? అంతే కదా అండి. ఈ తల ఎవరిది? పోయి బాగా స్పీడ్కి పోయి సడన్ బ్రేక్ వేసి కింద ఈడ్చుకొని కింద పడి చచ్చిపోయింది. తల పాటు మన పగిలిపోయి మొదట ఆమె లోనున్న మెదడు బయటకు వచ్చింది. ఈ ఉడిదిరా నాయన తల నీ సొంతం అన్నట్టు చేస్తున్నావు. ఊరుకుంటాడు అసలు ఇచ్చినోడు? ఊరుకుంటాడండి? అసలు ఎవరు మనం? ఆయనది. ఈ శరీరం ఎవరిది? ఆయనది. తయారు చేసింది ఎవరు? ఆయన. మనల్ని ఈ లోకానికి పంపించింది ఎవరు? ఆయన. మరి లెక్కలు రాసుకుంది ఎవరు? ఆయన. తల వెంట్రుకలన్నీ ఎన్నిసార్లు దువ్వుతూ నువ్వు? 4-5 సార్లు దువ్వుతూ. ఎన్ని వెంట్రుకలు రాలిపోతాయి? చాలా వెంట్రుకలు రాలిపోతాయి. మరి ఆ వెంట్రుకలన్నీ లెక్కేసేది ఎవరు?
అన్ని లెక్కేసి పెట్టిండంట తలకి. ఎన్ని ఊడిపోతాయో నీకు లెక్క తెలకపోవచ్చు, కానీ నీకు ఎన్ని పెట్టాడో లెక్క ఆయనకే తెలుసు. ఇంత జాగ్రత్తగా నిన్ను తయారు చేసుకుని మహిమ పొందాలని తండ్రి కోరుకుంటుంటే నిర్లక్ష్యం చేత ఒక ఆదివారం మొత్తం, ఒక ఆదివారం ఏమన్నంటే పని ఉందంట. ఏమండి పని ఉంది, పొలంలో పని ఉంది, ఆడ పని ఉంది అని ఆ రోజే ప్రయాణం. ఇప్పుడు ప్రయాణాలన్నీ మిగతా రోజులు పెట్టుకోరండి. ఎప్పుడు పెట్టుకుంటారు వీళ్ళు? ఆదివారం. ఊరుకుంటాడంట అసలు ఎప్పుడన్నా దేవుడు? నీ ప్రయాణాలు అప్పుడా? నీ ఫంక్షన్లు ఎప్పుడు? ఆదివారమా? ఈ ఫంక్షన్లు ఎప్పుడు చేసుకోవాలా? ప్రభు దినం, ఆయన దినం, ఆయనకు ప్రత్యేకంగా దేవుని మహిమపరిచే రోజున, దేవుని ఆరాధించే రోజున నీవు ఫంక్షన్ పెట్టుకోవటం ఏంది? పెళ్ళిళ్ళు పెట్టుకోవటం ఏంది? ప్రయాణాలు పెట్టుకోవటం ఏంది? అసలు నువ్వెవరు? ఆయన వాడివి. ముగించేశా, ఎక్కువ చెప్పను, ఒక్క మాట చెప్తా. 100వ కీర్తన 3వ వచనం చదివి నువ్వెవరో తెలుసుకో. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకో. దేవుడని తెలుసుకొనుడి. ఆయనే ఆయనే పుట్టించను. ఎవరిని పుట్టించను? ఎవరిని? మనల్ని పుట్టించను. మనము ఆ ఆయన వారం. ఇప్పుడు ఎవరు వాళ్ళం? మనం శరీరం ఎవరిచ్చారు? దేవుడు. ఆయన వాళ్ళం మనం కదా, ఆయన వారం మనం. మనము ఆ ఆయన ప్రజలము. ఆయన ప్రజలము. ఆయనే ఆ మేపు గొర్రెలను. అది అర్పణలు. ఆయన మేపే గొర్రెలు ఎవరు? మనమే. ఆయన ప్రజలు ఎవరు? మనమే. మనల్ని పుట్టించింది ఎవరు? ఆయనే. మనం ఎవరము? ఆయన వారం. ఇంత క్లియర్గా చెప్పిన చర్చికి ఏమంటే శ్రేష్ఠ ఫలం అదే దశమ భాగం ఇమ్మంటే ఒక చెయ్యి ఇస్తే ఒక చెయ్యి ఏదో. ఏమండి వేస్తారా? ఎంత తెలుసా? దేవునికి ఇవ్వాలంటే మహా కష్టం. అదే ఒక శారీ కొనుక్కోవాలో లేకపోతే ఏదన్నా కొనుక్కోవాలనుకో, ఎమ్మటిని ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. దేవునికి ఇవ్వాలంటే చాలా కష్టం. దేవుని సన్నిధికి రావాలంటే చాలా కష్టం. అసలు నేను పుట్టించిందే దేవుడు అన్న సంగతి నువ్వు మర్చిపోయి సాతాను లోకంలో అది చూడు, ఇది చూడు, అలా ఉండు, చిరంజీవి లాగుండు, బాలకృష్ణ లాగుండు, రామ్ చరణ్ చూడు ఏం చేస్తున్నాడు, ఆ బైక్ కొను, ఈ బైక్ కొను, ఆ కారు ఇంకా సూపర్గా ఉంది, నిన్ను తొందరగా తీసుకుపోయే మార్గాలను చూపిస్తాడు. మనం ఏం చేస్తున్నాం? పిచ్చోళ్ళలాగా అట్టే చేస్తున్నాం. మనం మారి దేవుని తెలుసుకొని దేవుడిచ్చిన శరీరం, మనం దేవుని వాళ్ళం, దేవుని కుటుంబం, దేవుని పిల్లలం. ఎవరండి మనకు తండ్రి? దేవుడు కదండి. ఆయన కుటుంబం మనం అందరం. మనం ఇక్కడ రేగులగుంటలో ఉన్నా ఆయన కుటుంబమే, పాలవంచలో ఉన్నా ఆయన కుటుంబం. కాబట్టి ఆయన మహిమపరిచి ఆయన ఇచ్చిన శరీరంతో ఆయన గణపరచాలి. అలాగనే మనకు తల్లిదండ్రులను నిర్ణయించింది ఆయన, వాళ్ళకే మనం పుట్టాలని నిర్ణయించింది కూడా ఆయనే. ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించి. ఎంత స్క్రీన్ ప్లే జరుగుతుంటే ఎప్పుడన్నా ఆలోచించావా? మా అమ్మ నాన్నలకు నేను ఎందుకు పుట్టాలి, నేనే ఎందుకు పుట్టాలి, ఇంకెవడన్నా పుట్టొచ్చు కదా, నేనే ఎందుకు పుట్టాను ఎప్పుడన్నా ఆలోచించావా? అదండి దానికి కారణం అంత ఉంది బైబిల్లో. తెలుసుకొని దేవునికి ఇంకా దగ్గరగా చేరి మహిమపరచడానికి ప్రయత్నం చేయండి. అలాగనే పుట్టినరోజు జరుపుకుంటున్న పాపను మరి ఎక్కువగా దేవుడు దీవించలాగున, ఈ కుటుంబాన్ని దేవుడు దీవించలాగున, మరి ఎల్లప్పుడు వీళ్ళ కుటుంబానికి తోడుగా ఉండలాగున మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.